హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మనకి స్పెషల్ క్లాస్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఐడెంటిఫై చేసిన తర్వాత హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ అనలైజింగ్ ఎలా చేస్తాం, అట్ ద సేమ్ టైం హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్లోని ప్రతి ఒక్క స్ట్రక్చర్ మూవ్ని టోటల్గా ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఈరోజు మనం రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆర్డర్ బ్లాక్స్ని ఎలా చూస్తాం ఏంటి అనేది ఈరోజు స్పెషల్ క్లాస్లో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. మీకు కనుక గ్యారంటీ క్లాస్ చాలా నచ్చుతుంది. వీడియో మొత్తం చూడండి, వీడియో టోటల్ లెంగ్త్ చూస్తే మీకు కంపల్సరీ మీకు గ్యారంటీ మీకు వ్యాలిడ్ పాయింట్స్ దొరుకుతాయి. మీకు మంచిగా సబ్జెక్ట్ నేర్చుకునే టాపిక్స్ పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి. సో వీడియో ఫుల్ లెంగ్త్లో చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ప్రతి పాయింట్ చాలా వ్యాలిడ్గా ఉంటుంది. ఓకే, తెలుగులో మీకు ఎక్కడ దొరకని కంటెంట్ ఇది. ఓకే, సో తెలుగులో మీకు ఎక్కడ దొరకని కంటెంట్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్లీ వీడియోని చూడండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న డిస్క్లైమర్, చిన్న ఇంపార్టెంట్ నోటీస్. ఏం లేదు, ఎవరికైనా సరే స్మార్ట్ మనీ, ఐసిటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే, సో దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్. సో నేను క్లాసెస్ కూడా టీచ్ చేస్తానమాట. సో నెక్స్ట్ వీక్లోని మీకు ఆఫర్ కూడా ఇవ్వబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ క్లాసెస్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే, సో ఈ కాంటాక్ట్ నెంబర్కి మీ కాలర్ వాట్సాప్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో చాలా తక్కువ ప్రైస్, దట్టు డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. సో అది కూడా నెక్స్ట్ వీక్ వరకే మీకు ఆ డిస్కౌంట్ ఉంటుంది. సో ఎవరైనా ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే గ్రాప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ వరకే ఉంటుంది అనమాట. సో ఆ డిస్కౌంట్ అనేది. సో ఇండియన్ మార్కెట్స్లో ఐసిటీ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తాం అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు నెంబర్ దొరకకపోయినా కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. సో దాన్ని కాంటాక్ట్ చేసినా సరే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే రైట్. సో టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఏంటి ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, సో ఈరోజు ఏం లేదు, జస్ట్ ఆర్డర్ బ్లాక్స్ని ఎలా ఫైండ్ చేసుకుంటాం, మార్కెట్ని ఎలా రీడిఫైన్ చేస్తాం, రీడిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైస్ టు ప్రైస్, యాక్షన్ టు యాక్షన్ మనం ఎలా చూడాలి, టిక్ టు టిక్ ఇన్ సెన్స్ ప్రతి ఫ్రేమ్ని ఎలా అనాలిసిస్ చేయాలనేది ఈరోజు మన టాపిక్లో అనేది మాట్లాడుకుంటాం. సో రైట్, ఈరోజు చూసేసరికి ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో ఏంటి ఎగ్జాంపుల్ అనుకుంటే, ఒక్కసారి డే టైం ఫ్రేమ్ నుంచి వస్తాం. డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి చూసుకుంటే మొన్న బడ్జెట్ డే రోజు కాదు, ఇది సంథింగ్ ట్రంప్ న్యూస్ రావడం వల్ల ట్రంప్ ఇండియన్ మార్కెట్స్ మీద ట్యాక్స్ తగ్గించడం వల్ల ఈ భారీ గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ హై ఆల్ టైమ్ హైని స్వీప్ చేసింది. ఓకే రైట్, స్వీప్ చేసిన తర్వాత యాక్చువల్లీ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం, ఓకే, సో స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది లాస్ట్ హై అన్నమాట మనకి. ఓకే, సో స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇది లాస్ట్ హై. ఓకే, సో ఆ లాస్ట్ హైయే మనకి ఏంటంటే ఓవరాల్గా యాక్చువల్లీ చెప్పంటే అది ఆర్డర్ బ్లాక్ అనమాట. జనరల్గా చెప్పాలంటే అది ఆర్డర్ బ్లాక్ అనమాట మనకి. ఓకే, కాకపోతే ఓవర్ గ్యాప్ అప్ అయిపోవడం వల్ల ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అవ్వడం అంటే గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పనిచేయదు. ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిన తర్వాత రివర్స్లో మనకి అది బ్రేకర్ బ్లాక్ కింద పనిచేస్తుంది. ఓకే, సో మీకు ఈ పాయింట్ అర్థమైందా? మీకు ఈ ఆర్డర్ బ్లాక్స్ ఈ కాన్సెప్ట్స్ ఏం తెలియకపోతే ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్లేలిస్ట్లో బేసిక్ కాన్సెప్ట్ స్కోర్లో మీకు ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏంటి, బ్రేకర్ బ్లాక్స్ అంటే ఏంటో మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. ఎవరైనా అసలు ఆ కాన్సెప్ట్స్ ఏంటో తెలియకపోతే వెళ్ళి ఆ కాన్సెప్ట్స్ అన్ని వెళ్ళి చూడండి. ఓకే, సో ఏంటంటే ఇది జనరల్గా ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అనమాట. ఎందుకు ఆర్డర్ బ్లాక్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఆర్డర్ బ్లాక్ కదా, డే టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే, సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ కదా, ఈ ఆర్డర్ బ్లాక్ కాస్త బ్రేకర్ బ్లాక్ కింద టర్న్ అయిపోతుంది. అంటే రివర్స్ ఆర్డర్ బ్లాక్, ఇన్వర్స్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఇన్వర్స్ ఆర్డర్ బ్లాకే బ్రేకర్ బ్లాక్ అవుతుంది. ఓకే, సో రైట్. సో మరి ప్రైస్ ఇక్కడ ఎలాగ అనలైజ్ చేస్తాం, అసలు నేను మనకి ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటనేది ఈరోజు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో రైట్, ఈ ఆర్డర్ బ్లాక్ ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేకర్ బ్లాక్ అవుతుంది కదా, ఈ బ్రేకర్ బ్లాక్ యొక్క 50% మనకి కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. సో ఈ 50% ఉంది చూడండి, ఈ 50% అనేది చాలా 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 ఇంపార్టెంట్ లైన్. అంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ 50% ఆఫ్ ది ఏరియా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డే టైం ఫ్రేమ్ ఇలా ఉన్నది. ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే ఇప్పుడు చూసుకుంటే మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని ఇక్కడ మనకి, ఓకే, సో బ్రేకర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ది ఏరియా ఇది.
ఓకే 50% ఆఫ్ ది ఏరియా, అది కూడా డే టైమ్ ఫ్రేమ్ బ్రేకప్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ది ఏరియా. సో ప్రైస్ ని ఇక్కడ ఎలా అనలైజ్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం మనకి. సో చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ మార్కెట్ అనేది డ్రాస్టిక్ గా డౌన్ ఫాల్ అయిన తర్వాత ఇప్పుడు 50% ఆఫ్ ది ఏరియాకి వచ్చింది. పోనీ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూద్దాం అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటే లాస్ట్ హై ఇక్కడ ఉన్నది. ఇక్కడ వరకు చూసుకుంటే మనకి అప్పటికి మనకి ఎంట్రీ దొరకదు, ఈ ఎంట్రీ అంతా దొరకదు మాట మనకి, ఈ ఎంట్రీ అంతా మనకి దొరికే ఛాన్సెస్ ఉండదు మనకి. సో మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇంకా కనిపించట్లేదు. మరి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కనిపించట్లేదు కదా అని చెప్పేసి ఎంట్రీ తీసుకోకుండా ఉంటే ఈ ఎంట్రీని అంతా మిస్ అయిపోతాం అన్నమాట. సో మరి ఎలా అనలైజ్ చేయాలంటే ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేస్తాను. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ ఓకే. సో 1 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తాం. 1 మినిట్ టైం ఫ్రేమ్కి వస్తే లైక్ ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇప్పుడు కరెక్ట్గా చాలా కరెక్ట్గా క్లీన్గా వినండి. లైక్ ఇప్పుడు చూసుకుంటే లైక్ ఎర్లీ మార్నింగ్ మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత స్ట్రక్చర్ మ్యాపింగ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలాగా తీసుకుంటూ వస్తుంది కదా. లైక్ ఇది అంత అవసరం లేదు. లైక్ ఇక్కడ ఇవన్నీ పుల్ బ్యాక్స్ తీసుకోవాలంటే లైక్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్ మీకు వస్తున్న కొద్దీ మీకు అవన్నీ గీయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఎవరైతే లైక్ ఇంకా కొంతమంది తెలిసే ఉండదు కదా, సో వాళ్ళందరికీ క్లారిటీ కోసం ఈ పుల్ బ్యాక్స్ అన్ని గీస్తున్నాను అనమాట. సో ఇమీడియట్ లాస్ట్ పుల్ బ్యాక్ ఒకటి తెలిస్తే చాలు అనమాట మనకి ఎప్పుడైనా సరే. సో రైట్, ఇప్పుడు ఏమైంది ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ఈ లోన్ బ్రేక్ చేసింది, ఈ లోని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే, మళ్ళా లైక్ పుల్ బ్యాక్. ఓకే, సో రైట్. సో చూసుకుంటే లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేంటిది, ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా, ఇది 50% ఆఫ్ ద ఆర్డర్ బ్లాక్ ఏరియా. అంటే ఇదిగోండి ఈ డే టైం ఫ్రేమ్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా అన్నమాట. ఓకే, డే టైం ఫ్రేమ్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి సారీ ఎక్స్క్యూజ్ మీ, ఇది లాస్ట్ పుల్ బ్యాక్ కాదు మనకి, ఇది లైక్ లాస్ట్ పుల్ బ్యాక్ కాదు, మనకి లాస్ట్ పుల్ బ్యాక్ లైక్ ఇక్కడ వస్తుంది. ఓకే, నేను అంటే ఇందాక ఓవర్లుక్ లో గీసేసాను లాస్ట్ పుల్ బ్యాక్ అంటే, కానీ లాస్ట్ పుల్ బ్యాక్ అది కాదు, లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఓకే, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఎక్స్టర్నల్ పుల్ బ్యాక్ అన్నమాట లాస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం రివర్స్ లో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, సో అయితే ఈ ఆర్డర్ బ్లాక్, ఇది ఆర్డర్ బ్లాకే. ఓకే, మరి ఇది ఆర్డర్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతారా అంటే ఇది ఎంట్రీ అవ్వకూడదు. ఎందుకు ఎంట్రీ అవ్వకూడదు అంటే ప్రైస్ ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది, చూడండి. ప్రైస్ ఏంటంటే డే టైం ఫ్రేమ్ యొక్క కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ నుంచి రియాక్ట్ అవుతుంది. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఇది కంపల్సరీ ఫెయిల్ అవుతుంది. అనుకున్నట్టే దానికి తగ్గట్టే ఫెయిల్ అయింది కూడా, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. నేను ఆర్డర్ బ్లాక్ చేస్తాను. ఓకే, సో ఫెయిల్ అయింది అన్నమాట. ఓకే, చూసారా, స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఏవి తీసుకోకూడదు అనేది కూడా మీకు ఐడెంటిఫై తెలిసి ఉందన్నమాట. ఏ ఆర్డర్ బ్లాక్స్ తీసుకోకూడదు, ఏ ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్ అవుతుంది, ఏ ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్ అవ్వదు అని చెప్పేసి ఐడియా మీకు ఉందన్నమాట. సో ఇది మీరు ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు, ఇది ఆర్డర్ బ్లాక్ కదండి, ఇదిగోండి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఆర్డర్ బ్లాక్ ఉన్నది అని చెప్పేసి పెడితే ఇది కంపల్సరీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట. మీకు ఏమవుతుంది, ఇంకా ఆర్డర్ బ్లాక్స్ అనేది వేస్ట్ కాన్సెప్ట్, అది వర్కౌట్ అవ్వదు అని కొంచెం చెప్పేసి మీరు డేలా పడిపోతుంది. కాబట్టి తలకు కాదు, మీరు ఎటువైపు ఉన్నారు, మార్కెట్ ఎటువైపు నుంచి ఏది వస్తుంది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది డే టైం 50% ఆఫ్ ద కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అన్నమాట. సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ డే టైం 50% ఆఫ్ ద ఏరియా కదా, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ కదా. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఓవరాల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇక్కడ ఈ హై బ్రేక్ చేస్తుంది, ఈ హై బ్రేక్ చేస్తుంది, అవునా? రైట్. సో రైట్, బాగానే ఉన్నది. మనకి చూసుకుంటే ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఈ హైస్ బ్రేక్ అయిపోయి మంచిగా బ్రేక్ అయింది, మంచిగా బ్రేక్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట మనకి. ఓకే, సో మీరు లైక్ ఈ జోన్ లో మనం ఎలా చూద్దాం, లైక్ ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. మరి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చి మార్కెట్ టెస్ట్ చేసిందా అంటే టెస్ట్ చేయలేదు. ఓకే, మీ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ని మార్కెట్ టెస్ట్ చేసిందంటే కొద్దిగా మిస్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, కొద్దిగా మిస్ అయిపోయింది. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. మరి ఎందుకు ఇలా జరిగిందంటే మీరు అంటే లైక్ ఏంటంటే మార్కెట్ ని ఒక వన్ సైడ్ ఆఫ్ ద వ్యూలో చూస్తే అలాగే అవుతుంది, లైక్ డిఫరెంట్ 360 degrees లో మనం చూడాలన్నమాట. సో ఎందుకు అలా జరిగింది ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. లైక్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో గీసుకున్నాం కదా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోని లైక్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉన్నది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఒక మిడ్ పాయింట్ ఏరియా ఏంటంటే లైక్ సారీ ఇందాక మీకు ఏంటంటే ఇది కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అని చెప్పాను, అది కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ కాదు, మీన్ థ్రెషోల్డ్. ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా మీన్ థ్రెషోల్డ్ అవుతుంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది.
లేదు ఆ పేర్లన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందుకు అవసరం లేదు అనుకుంటే 50% ఆఫ్ ద ఏరియాని సింపుల్గా గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఆ పేర్లన్నీ వద్దు, నార్మల్గా గుర్తుపెట్టుకోండి చాలు. 50% ఆఫ్ ద ఏరియా. ఓకే, సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఒక 50% ఆఫ్ ద ఏరియా, 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయిపోతుంది అన్నమాట. మనకి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేయట్లేదు. ఫేర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు అనుకుందాం, పొరపాటు మనం ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు అనుకుందాం. మార్కెట్ మనకి మళ్ళీ ఎలాంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తుందో మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, మల్టిపుల్ వేస్ లో ఆపర్చునిటీ ఇస్తారు. ఎప్పుడు మీకు ఆ మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు ప్రైజ్ రీడ్ చేసే కెపాసిటీ వస్తేనే. మీకు ఆ ప్రైజ్ రీడ్ చేసే కెపాసిటీ రావాలంటే ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి. స్ట్రక్చర్ మ్యాపింగ్ తెలియాలి, లైక్ ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ తెలియాలి, లిక్విడిటీ ఎటువైపు ఫ్లో అవుతుందో తెలియాలి. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఓకే, సో ఎవరైనా సరే మీకు ఇంకా లైక్ చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే సో నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా కాంటాక్ట్ ఉంటుంది కదా, దానికి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే, చాలా డెప్త్ ఉంటుంది మీకు నేర్చుకోవాల్సింది. ఇవి ఇంకా శాంపుల్ 1/4 ఆఫ్ ది పార్ట్. ఇంకా మీకు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. నేను అవన్నీ యూట్యూబ్ లో డిస్కస్ చేయలేను, బట్ స్టిల్ ఓకే, కొంత పార్ట్ అయితే డిస్కస్ చేయగలను కానీ మిగతావన్నీ డిస్కస్ చేయలేను. సో ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళే. ఓకే, ఈ వీక్ లో కూడా ఆఫర్ ఉన్నది, ఈ వీక్ వరకే ఆఫర్ ఉన్నదన్నమాట, తర్వాత మళ్ళీ ఆఫర్ ఉండదు. సో ఎవరైనా ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలనుకుంటే గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏమైంది ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి చూడండి క్యాండిల్ ఎలా రిజెక్ట్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, 15 minutes టైం ఫ్రమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి క్యాండిల్ రిజెక్ట్ అవుతుంది. ఓకే, 15% ఓకే రైట్. అయితే ఆపర్చునిటీ అలా చూడాలి. యాక్చువల్ చెప్పాలంటే మనకి ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనే టాపిక్ చెప్పుకుంటాం. మనం ఎప్పుడు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనే టాపిక్ మనం ఎప్పుడు లైక్ ప్రతిరోజు లైక్ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ లో చెప్తాను. ఎవరైనా వెనక్కి ఉంటుంటే వెళ్ళి బ్యాక్ కింద వీడియోస్ చెక్ చేయండి. దాని ప్రకారం చూసుకుంటే ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయింది. కాకపోతే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఉంది కదా 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. లైక్ ఏంటంటే ఈ హై మంచిగా బ్రేక్ అయింది, దానికంటే ముందు ఇంటర్నల్ గా ఇక్కడ హై బ్రేక్ అయిపోయింది, ఇక్కడే మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనే సిగ్నల్ వచ్చేసింది మనకి. బట్ ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ హై ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఓవరాల్ ఎక్స్టర్నల్ హై కూడా మంచిగా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి వస్తుంది కదా, పుల్ బ్యాక్, ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. మీరు మళ్ళా అంటే ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ అని చెప్పేసి ఈ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ పెట్టడానికి ట్రై చేస్తారు. ఇది కూడా ఫెయిల్యూర్ అవుతుంది, బికాస్ మార్కెట్ ఎటువైపు ఉన్నది డైరెక్షన్ ఓవరాల్ చూడాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఈ 15 minutes టైం ఫ్రేమ్ లో ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి మనకి మళ్ళా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకే, సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. అయితే ఒక్కసారి ఇవన్నీ డిలీట్ చేస్తాం, లైక్ ఇది డిలీట్ చేస్తాం. ఓకే, సో ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఒకసారి డిలీట్ చేస్తాం. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది, 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. రైట్, ఇప్పుడు మరి ఎంట్రీ అవ్వచ్చా అంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎలా ఎంట్రీ అయిపోవచ్చు అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ టెస్ట్ చేసినప్పుడు ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చేస్తారు. ఈ విక్ చూడండి, ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చుకుంటారు. అయితే ఈ విక్ ఇలా స్టాప్ లాస్ అవ్వడం అనేది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్టాప్ లాస్ కాబట్టి పెద్దది అవుతుంది. అయితే ఈక్విటీ ఆర్ ఫారెక్స్ లో మీరు ఎక్కడైనా చేసుకున్నా సరే మీకు అక్కడ డీకే ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు ఈ స్టాప్ లాస్ ఇచ్చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ ట్రేడ్ వచ్చేసరికి ఏంటవుతుందంటే ఈ స్టాప్ లాస్ అనేది ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే కొద్దిగా పెద్దగానే స్టాప్ లాస్ ఇస్తుంది. మరి ఇలాంటి టైంలో ఎలాగ స్టాప్ లాస్ చిన్నది తీయాలి అంటే అయితే మీకు అంటే ఫోమో ఉంటే లైక్ ఎంట్రీ పోతుందనే ఫోమో ఉంటే మీరు ఇక్కడ ఎంట్రీ అయిపోవచ్చు. లైక్ ఏంటంటే ఇక్కడ దీన్ని టెస్ట్ చేయనప్పుడు 20 or 30 points ఇల్లాజికల్ స్టాప్ లాస్, అంటే ఈ స్టాప్ లాస్ కొట్టకుండానే ఆప్షన్స్ లో 20 or 30 points స్టాప్ లాస్ ఇల్లాజికల్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. అది చెప్పలేం, 20 or 30 points కొట్టేసినా ఫెయిల్ అయిపోతుంది అనమాట. అంటే మీకు అక్కడ లైక్ ఇల్లాజికల్ స్టాప్ లాస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, లేదు నాకు చిన్న స్టాప్ ఆ 20 or 30 points ఒకవేళ లైక్ ఏంటంటే మార్కెట్ ఇలా కిందకి వచ్చింది అనుకోండి, 20 or 30 points స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. ఏది ఈ విక్ స్టాప్ లాస్ పట్టకుండా. సో ఆ రిస్క్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. లేదు పర్లేదు నేను ఇంకా చిన్న స్టాప్ లాస్ కూడా ట్రేడ్ చేస్తానంటే కొన్నిసార్లు మనకు లక్ బాగుంటే ఇలా రిట్రేస్మెంట్ కూడా అవుతుంది. ఓకే, సో లక్ బాగున్న ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ హైని బ్రేక్ చేసింది కదా, మళ్ళీ లక్ బాగుంటే ఇక్కడ వరకు రావచ్చు. మరి వచ్చిందా అంటే రాలేదు.
ఓకే. సో చూడాలి లైక్ మార్కెట్‌ని మల్టిపుల్ వేస్‌లో రీడ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కావాలనుకున్న ఎంట్రీ అయిపోవచ్చు. రిస్క్ బట్టి మీ యొక్క రిస్క్ బట్టి మనం. ఓకే. లైక్ ఇక్కడ సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో ఈ 1 మినిట్ టైమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా! ఈ హైని బ్రేక్ చేసింది కదా! ఈ హైయే మళ్ళా మనకేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ ఫ్లో కింద యాక్ట్ చేస్తుందన్నమాట. ఓకే. సో మీకు అన్నీ లైక్ గజిబిజి అయిపోతున్నట్టున్నది. కలర్ మారుస్తాను. ఓకే. ఓకే. సో ఇదుంది చూడండి. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడి నుంచి వచ్చింది కదా మనకి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడి నుంచి వచ్చింది. లైక్ ఇదే ఈ హై. ఈ ఆర్డర్ ఫ్లో అనేది ఇది కూడా వన్ ఆఫ్ ది బ్రేకర్ బ్లాక్ లాగే అనమాట. ఓకే. ఈ బ్రేకర్ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఈ బ్రేకర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా దగ్గరైనా ఎంట్రీ అవ్వచ్చు. ఈ బ్రేకర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియాయే మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిపోతుందన్నమాట. అలాగనే ఎంట్రీ అవ్వచ్చు. లేదు అనుకుంటే లైక్ ఇంకా లైక్ నాకు ఎంట్రీ ఇంకా బాగా లైక్ డెప్త్‌గా అనలైజ్ చేయాలి అనుకుంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లోని ఇప్పుడు చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా! సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఫార్మ్ అవుతుంది. ఓకే. 130 ఉంది చూడండి. ఈ 130 అనేది మళ్ళా ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అవుతుంది మనకి. ఓకే. సో ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా ప్లాన్ చేయొచ్చు. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఆపేస్తుంది మాట. ఓకే. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ లైక్ యాక్చువల్ చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఏం లేవు. అన్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోయాయన్నమాట మనకి. ఓకే. సో లైక్ ఎగ్జాక్ట్ మన ఎంట్రీ పాయింట్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో అక్కడ కూడా కాదనుకున్నాం. లైక్ ఇక్కడ ఇంకా క్లియర్‌గా మనం లైక్ మార్కెట్‌ని ఇంకా డెప్త్‌గా అనలైజ్ చేసుకుంటే కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మళ్ళా ఈ 50% లైక్ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా! ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మళ్ళా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. ఓకే. లైక్ చూసుకుంటే మళ్ళా ఈ హైస్ అనేవి మంచిగా బ్రేక్ అవుతాయి. అవునా? ఓకే. అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌లో ఎంట్రీ అవుతాం. లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌లో ఇక్కడ ఎంట్రీ అవుతాం. లేదా లైక్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను చూడండి. ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర ఎంట్రీ అవుతాం. ఓకే. 50% ఆఫ్ ద ఏరియా లైక్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా! ఆ ఏరియాలో ఎంట్రీ అవుతాం. ఓకే. లేదు అనుకుంటే లైక్ అంటే మార్కెట్ ప్రతిసారి మీ మల్టిపుల్ ఎంట్రీస్ ఒక్కదులేండి. ఇక్కడ మనకొచ్చింది కాబట్టి మనం ఇలా చెప్పుకుంటున్నాం గానీ ప్రతిసారి ఇలాగ అవ్వదు. మీరు ఎక్కడో దగ్గర రిస్క్ తీసుకోవాలి. అంటే ఎంట్రీ ప్లాన్ చేయాలనుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళా మనకి ఈ ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి ఈ చేంజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ కిందన ఈ లోలో ఉన్న లిక్విడిటీ అంతా స్వీప్ చేసి అప్‌సైడ్‌కి వెళ్ళిందన్నమాట మనకి. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే అప్‌సైడ్‌కి వెళ్ళింది. మళ్ళా ఈ హై బ్రేక్ చేసింది. ఈ హై బ్రేక్ చేయడం వల్ల మళ్ళా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అయితే మీరు అనొచ్చు లైక్ ఇప్పుడు చూసుకుంటే సారీ. ఇక్కడ చూసుకుంటే మరలా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మరలా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫార్మ్. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఇక్కడ ఈ విక్కిల స్టాప్ లాస్ ఇచ్చి ఎలాగైనా ఎంట్రీ అవ్వచ్చు. లేదు అలా ఎంట్రీ అవ్వను అనుకుంటే, అలా ఎంట్రీ అవ్వలేను అనుకుంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి వస్తాను. అంటే ప్రతిసారి ఇలా ఆపర్చునిటీ రాదు. లైక్ ఇక్కడ వచ్చింది అంతే. లైక్ ఇక్కడ చూసుకుంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోని ఇక్కడ మనకి ఏంటంటే ఈ హైని ఇలా బ్రేక్ చేసింది. ఈ హైని బ్రేక్ చేసింది. ఈ హైని బ్రేక్ చేసింది. సో ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇక్కడ ఉన్నారు. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకే. సో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నారు. మరి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్‌ని టెస్ట్ చేసింది. అంటే ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కూడా మళ్ళీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. ఓకే. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. మరి వచ్చి టెస్ట్ చేసిందా? టెస్ట్ చేయలేదు. ఎందుకు? ఇక్కడ లైక్ ఏంటంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా మనకి. ఓకే. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా! ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినప్పుడు మరి ఇది మళ్ళా ఆర్డర్ ఫ్లో అట్ ది సేమ్ టైమ్ బ్రేకర్ బ్లాక్ పనిచేస్తుంది కదా మళ్ళీ మనకి. ఓకే. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనకి. ఇదిగోండి. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ అక్కడ అప్లై అన్నమాట. సేమ్ లాజిక్ మళ్ళా ఇక్కడ అప్లై అన్నమాట మనకి. ఓకే. సో ఇక్కడ నుంచి అలా పారిపోయింది. ఇక్కడ ఇలా లైక్ ఏంటంటే లైక్ అప్‌సైడ్‌కి వెళ్ళింది. మరి ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిందా అంటే టెస్ట్ చేయలేదు మార్కెట్. ఎందుకు మరి టెస్ట్ చేయలేదంటే లక్కీగా కొన్నిసార్లు వచ్చింది. వస్తది. లక్కీగా కొన్నిసార్లు వస్తది. లేదంటే మార్కెట్ ఇలాగే అప్‌సైడ్‌కి వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి టైపులలో మరి మేము ఏం చేయాలి? మాకు ఎలా తెలుస్తది? అది కిందకొస్తదా? పైకొస్తదా? అంటే కొన్నిసార్లు ఇక్కడ ఆపేస్తది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోతే ఈ మూవ్ అంతా మిస్ అయిపోతారు. లేదా కొన్నిసార్లు లక్కీగా ఈ డౌన్ సైడ్‌కి వస్తది. అయితే ఇలాంటి టైమ్స్‌లో ఏంటంటే యావరేజింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ కొంత క్వాంటిటీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంత క్వాంటిటీ. అలా యావరేజ్ చేసుకుంటే మీకు ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉంటది. బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేయాలి. లైక్ ఈ 50% ఆఫ్ ద ఏరియా అనుకోండి. ఈ 50% ఆఫ్ ద ఏరియా టచ్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఈ ఎంట్రీలో చూసుకుంటే మనకి ఎక్స్‌ట్రీమ్ దగ్గర రాలేదు. ఓకే. సో అదే విధంగా మీరు ఏంటంటే చాలా దగ్గరలో ఇలాగే కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. సో ఏంటంటే ఈ ప్రైస్‌లో మనకి అనలైజ్ చేయడానికి చాలా ఉన్నదన్నమాట. ఓకే. సో అంత ఆషామాషి కాదు. చాలా ఈజీగా వచ్చేసే సబ్జెక్ట్ కాదు ఆర్డర్ బ్లాక్స్ అనేవి.
ఓకే. సో, చాలా డెప్త్‌గా మీరు ప్రతిరోజు దాన్ని నిత్యం దాంతో ట్రావెల్ చేస్తూ, నిత్యం లైక్ దాంతో ఫోకస్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ వస్తది. లేకపోతే రాదు మనకి. ఓకే. సో, ఇంత డెప్త్ అనాలిసిస్ ఉంటదన్నమాట మనకి. ఓకే. సో, ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ పాసిబిలిటీ అవుతుంది. ఓకే. సో, ఎందుకు ఇక్కడ ఎంట్రీ అంటే సేమ్ ఇది ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే బ్రేకర్ బ్లాక్. ఓకే. ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గరికి మార్కెట్ ఇక్కడ వస్తుంది. మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇక్కడ ఎంట్రీ అయిన ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ మార్కెట్ అదే కాదు. అయితే ఇక్కడ కొన్ని పొజిషన్స్ యాడ్ చేస్తారు. ఇక్కడికి వస్తే ఇంకొన్ని పొజిషన్స్ యాడ్ చేస్తారు. యావరేజ్ అవుతుంది అన్నమాట మీకు అనేది. ఓకే. సో ఏ స్టాక్ అయినా సరే, ఏదైనా సరే లైక్ ఇండెక్స్ అయినా సరే, స్టాక్ అయినా సరే, లేదా ఫారెక్స్ అయినా సరే, లైక్ ఫ్యూచర్స్ అయినా సరే, ఏదైనా సరే అనాలిసిస్ ఇలాగే ఉంటుంది. బట్ ఏంటంటే స్క్రిప్ట్ అనేది లైక్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ అనేది మారుతుంది. ఈ ఇండెక్స్ ఉన్నది. ఇండెక్స్ లో ఏంటంటే మీకు ఆప్షన్స్ తో ట్రేడ్ చేయాలి. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ తో ట్రేడ్ చేయాలి. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ తో ట్రేడ్ చేసినప్పుడు మీరు పెద్ద పెద్ద స్టాప్ లాస్లు ఇచ్చి ఆర్డర్ బ్లాక్ కోసం వెయిట్ చేస్తే మీకు కన్సాలిడేట్ అయ్యిందంటే మీకు అక్కడ మీ యొక్క ప్రీమియం పడిపోతుంటుంది. ప్రీమియం పడిపోతే తర్వాత పెరిగినా సరే మీకు అది పెద్దగా వాల్యూ కనిపిస్తుంది. అయితే ఒకటి ఈ ఎగ్జాంపుల్లో మనకి పెద్దగా డీకే ఉండదు, మంచి వాల్యూ వచ్చింది కాబట్టి మళ్ళీ అది మేనేజ్ అయిపోతుంది. బట్ స్టాక్స్ ఇప్పుడున్నది ఇది స్టాక్స్ కానీ ఇండియన్ స్టాక్స్ కానీ లేదంటే ఫారెక్స్ లో కానీ మీకు ఇక్కడ కన్సాలిడేట్ అయినా సరే మీకు అక్కడ డీకే ప్రాబ్లం ఉంటుంది కదా, అప్పుడు సబ్జెక్ట్ వ్యాలిడిటీ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే నిన్న ఈ టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్ మాట. సో మీకు అర్థమైందా టోటల్గా ఎక్కడి నుంచి వచ్చాం అసలు చూడండి. ఎక్కడి నుంచి వచ్చాం? డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వచ్చాం. డే టైం ఫ్రేమ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాం? లైక్ ఇప్పుడు చూసుకుంటే డే టైం ఫ్రేమ్ లో ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఇలా తీసుకున్నాం. ఓకే. నేను ఏం జరిగింది బ్రేకర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా టెస్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఈ లో చూడండి, ఈ లో కూడా స్వీప్ అయి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే. సో ఆ తర్వాత తీసుకుందండి దాని కింద కూడా లిక్విడిటీ ఉంటుంది. ఓకే. బ్రేకర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియాని టెస్ట్ చేస్తుంది. బ్రేకర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా దగ్గర టెస్ట్ చేసిన దగ్గర నుంచి అనలైసిస్ చూసారా లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లోని ఈ హై ఇలా చేంజ్ అయింది. లైక్ ఓకే మనకి ఇక్కడ ఈ హైని మంచిగా బ్రేక్ చేసింది అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. లైక్ 50% ఆఫ్ ద ఏరియా టెస్ట్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. మార్కెట్ మళ్ళీ డీప్ రిట్రేస్మెంట్ అంటే డిస్కౌంట్ ప్రైస్కి వచ్చి సో ఇక్కడ చాలా హంగామా జరిగింది. ఆ అనాలిసిస్ అంతా పార్ట్ అంతా మీకు ఇందాక ఇప్పుడే చెప్పాను. ఓకే. సో లైక్ మీ టార్గెట్స్ అనొచ్చు. టార్గెట్స్ ఎలా పెట్టుకుంటాం అంటే లైక్ ఇప్పుడు ఈ ఏరియాలో ఎంట్రీ అయ్యారనుకోండి. ఈ ఏరియాలో ఎంట్రీ అయినా సరే లేదా ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ ప్లస్ ఇంకా 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆ ఎంట్రీ అయినా సరే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే. ఎందుకు అక్కడ వరకు అంటే లైక్ యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఎప్పుడు ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీకి ట్రావెల్ చేస్తుంటాం. యాక్చువల్ చెప్పాలంటే ఈ హై బ్రేక్ చేస్తుంది. బట్ స్టిల్ నేనేమంటానంటే దాని ముందు ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే దాని ముందే ఎగ్జిట్ అవ్వడం బెటర్ అని చెప్తాను నేను ఎప్పుడైనా సరే. ఓకే. సో లైక్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకుంటాం అంటే డే హై చూడండి ఇక్కడ వరకు. అంటే యాక్చువల్ చెప్పండి డే హై కూడా బ్రేక్అవుట్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే దాని ముందే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాం. ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఈ డే హైలో ఎక్కడెక్కడైతే ఇంబ్యాలెన్స్ ఉన్నాయో అక్కడ ఏంటంటే ఎగ్జిట్ అవ్వడానికి చూస్తుంటాం. ఓకే. సో ఆ విధంగా చూసారా లైక్ ఇక్కడ మనం ప్రైస్ని అంటే లైక్ ఇప్పుడు మీరు ఆర్డర్ బ్లాక్స్ ఎంట్రీస్ కాదు, ప్రైస్ని స్టడీ చేసే విధానాన్ని చూడండి. ప్రైస్ని ఈ విధంగా స్టడీ చేయాలన్నమాట. ప్రతిదానికి రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా మీకు ఎక్కడ ఏది జరగదు. ఓకే. మల్టిపుల్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీకు ట్రేడ్ అనేది వర్కౌట్ అవుతుంది తప్ప ఆషామాషిగా ఏది వర్కౌట్ అవుతుంది. సో ఈ సపోర్ట్ బ్రేక్ అయింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, లైక్ తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసేచ్చు అనుకుంటే అది చాలా ఫూలిష్నెస్. ఓకే. సో మీరు అర్థం చేసుకోండి. ఓకే. రైట్. సో నిన్నటి ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? నిన్నటి మార్కెట్లో ఆర్డర్ బ్లాక్ని ఎలా ట్రేడ్ చేసాం ఏంటి అనేది. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది కూడా మంచి ఎగ్జాంపుల్. లైక్ ఈ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అంటే మీకు లైక్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్. ఎక్కడ లైక్ మీకు బోర్ కొట్టించేలాగా ఉండదు, సబ్జెక్ట్ నేర్చుకునేలాగే ఉంటుంది. ఓకే. సో మీ అందరికీ నచ్చినట్టు అనిపిస్తేనే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా లైక్ ఇంకా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ కంపల్సరీ వీడియో లైక్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తే నేను మరింత ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తాను. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. రైట్. సో ఈ ఎగ్జాంపుల్కి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది లైక్ ఏంటంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ అనమాట. ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్ లో మనకి ఏంటంటే లైక్ పలానా ఏరియా దగ్గర మార్కెట్ అనేది డ్రాస్టిక్ గా గ్యాప్ డౌన్ అయిన తర్వాత లైక్ మళ్ళీ చూసుకుంటే లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్సర్కి వెళ్ళి ట్రావెల్ అయిన పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే. సో ఈ ఏరియాలోని మనకి ఇక్కడ చూసుకుంటే అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇక్కడ ఇది ఉన్నదన్నమాట ఇలాగా. ఓకే. అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది ఇక్కడ చూడండి. ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంటుంది. ఇది ఒక స్వింగ్.
ఓకే, ఇది ఒక స్వింగ్ ఇలాగా, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఓకే రైట్, ఆర్డర్ ఫ్లో ఉన్నది కదా అని చెప్పేసి మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది అంటే కాదు, అలా అనట్లేదు. ఇంకా దాని డెప్త్ చాలా రీజన్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత. లైక్ ఇక్కడ నుంచి ప్రైస్ ఎక్కువ వరకు ఇలా వెళ్ళింది అంటే ఫండమెంటల్ గా చాలా ఉంటుంది. టెక్నికల్ గా మనం ఎప్పుడైనా సరే అనాలిసిస్ చేసినా సరే దాని దాని టార్గెట్ కొంతవరకు ఉంటుంది. ఎంతవరకు వెళ్ళిపోయింది టెక్నికల్ గా అంటే అది రాంగ్. ఎవరైనా చెప్పినా సరే మీరు రాంగ్ అంటే వెళ్ళొచ్చు, బట్ టెక్నికల్ గా కొన్ని పాయింట్స్ కలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఫండమెంటల్ గా స్టాక్ యొక్క స్ట్రెంత్ ఉంటేనే అంతవరకు వెళ్తుంది ఈ హై స్ప్రైట్ వెళ్తుంది తప్ప మనం టెక్నికల్ గా ఇక్కడ ఎంట్రీ అయ్యాం ఇక్కడ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు అంటే వేయచ్చు, ప్లాన్ ఉన్నది. బట్ ఏంటంటే అన్నిసార్లు ఇలా అవ్వదు, మధ్యలో కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ వరకు వెళ్తారు, ఇక్కడ మళ్ళీ ఏదైనా ఫండమెంటల్ ఏదైనా న్యూస్ వచ్చినా సరే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది మార్కెట్ అనేది. సో టెక్నికల్ గా ఫండమెంటల్ గా రెండు వర్కౌట్ అయితేనే మనకి ఆ టార్గెట్స్ అని వస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు మన క్లాస్ టాపిక్ అది కాదు, మన టాపిక్ అది కాదు. ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో ఉన్నది, ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది ఏంటి అనేది మీకు అక్కడ షార్టర్ టైం ఫ్రేమ్స్ చూపిస్తాను చూడండి. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో ఉన్నది, ఈ ఆర్డర్ ఫ్లో తర్వాత మార్కెట్ ఇక్కడ 26 సెప్టెంబర్ అక్కడికి వెళ్దాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వెళ్దాం. ఓకే రైట్, సో ఇదిగోండి ఆ ఏరియా మాట 26 సెప్టెంబర్, ఇదిగోండి 26 సెప్టెంబర్ రైట్. ఓకే, సో 26 సెప్టెంబర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్తో పోల్చుకుంటే లైక్ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఇలా ర్యాలీ అవుతుంది కదా లైక్. ఓకే, సో మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ అది ఉంది కదా డే టైం ఫ్రేమ్ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసింది. ఇదిగోండి ఈ 26 సెప్టెంబర్, ఇదిగోండి ఈ 26 సెప్టెంబర్ డే టైం ఫ్రేమ్ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసింది అనమాట. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది, నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్ చెప్పండి 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఒక ఇంకోటి ఉన్నది. ఇది ఎంతో చాలా ఇంపార్టెంట్, మనకు వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఎంత బాగా ఇస్తే అంత బాగా మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది అర్థం అవుతుంది. లేదంటే మనకి కరెక్ట్ గీలం. మనం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ అనుకున్నాం అనుకోండి, యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడే మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది అయిపోయింది, ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ 26 సెప్టెంబర్ అనేది మనకి ఏమవుతుంది, ఆ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది, ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ పడింది. ఓకే, ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందా అంటే అప్పుడే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ రాలేదు. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది కదా, గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ రెడ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేసింది. అప్పుడు మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకు, జస్ట్ బికాస్ ఈ డే టైం ఫ్రేమ్ లోని ఇక్కడ మనకి ఏంటంటే ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే కొద్దిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, కొద్దిగా బుల్లిష్ సైడ్కి వెళ్ళడానికి మనకి ఛాన్సెస్ వచ్చాయి. అలాగే చెప్పి టోటల్గా వెళ్ళిపోతామంటే కాదు, ఇంకా మీకు ఇక్కడ నేర్చుకోవాల్సిన చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ బ్రేకింగ్ చేసిన తర్వాత బుల్లిష్ సైడ్ వెళ్తాం. అయితే రైట్ చూస్తాం ఇక్కడ చూడండి, లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అనేది అప్సైడ్కి వెళ్తుంది కదా, మార్కెట్ ఇలాగ అప్సైడ్కి వెళ్తుంది కదా, మళ్ళీ పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే రైట్, ఇక్కడ ఈ చమత్కారం మనం అబ్జర్వ్ చేయగలం. ఏంటి ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే లైక్ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, ఎక్స్టర్నల్ లాస్ట్ పుల్ ఇది వస్తుంది అనమాట మనకి. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ ఎక్స్టర్నల్ పుల్ బ్యాక్ ఇది మనకు వస్తుంది. అయితే మీరు అబ్జర్వ్ చేయండి 29 సెప్టెంబర్, ఇదేంటిది 26 సెప్టెంబర్, 29 సెప్టెంబర్ అంటే నాకు తెలిసి మండే అయ్యి ఉంటుంది. మండే మార్కెట్ అప్సైడ్కి ఇలా ర్యాలీ అయిన తర్వాత 29th సెప్టెంబర్ ఎండ్ ఆఫ్ ది డే 3 o'clock డౌన్ సైడ్ ఒక రెడ్ క్యాండిల్ ఇలా పడింది. ఓకే, డౌన్ సైడ్ ఇలా రెడ్ క్యాండిల్ పడగానే వ్యూ ఏంటి, జనరల్ ఎవరైనా సరే బేరిష్ గా లైక్ ఏంటంటే ఆ క్యాండిల్ యొక్క వాల్యూమ్స్ కూడా చూస్తుంటారు చాలా మంది ఏంటంటే వాల్యూమ్స్ కూడా చూస్తుంటారు. నేనైతే చూడను, లైక్ నేను వాల్యూమ్స్ అవి చూడను అనమాట. నేను జస్ట్ ఏంటంటే చార్ట్ ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఈ వాల్యూమ్స్ కూడా చూసిన వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ఈ చార్ట్ క్యాండిల్ చూడండి, క్యాండిల్ అంత పెద్ద క్యాండిల్ పడిందో ఆ క్యాండిల్ చూడగానే ఈ వాల్యూమ్ కూడా చూడగానే అమ్మాయి బేరిష్ సైడ్ మార్కెట్ కూడా చేడాలంటే యాక్చువల్ చెప్పాలంటే టోటల్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే టోటల్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉంది. సారీ, ఓకే, సో బికాస్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ అనమాట, ఇదంతా డౌన్ ట్రెండ్ అనమాట. అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డే టైం ఫ్రేమ్ ప్రకారం కూడా అన్ని డౌన్ ట్రెండ్ అసలు యాక్చువల్ చెప్పాలి, ఇదంతా డౌన్ ట్రెండ్ అనమాట. ఓకే, సో డౌన్ ట్రెండ్. అయితే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమైంది, ఈ రెడ్ క్యాండిల్ ఇలా పడింది కదా, ఈ రెడ్ క్యాండిల్ ఇలా పడింది. ఇక్కడ వాల్యూమ్ కూడా చూసుకుంటారు, అంటే జనరల్ ప్రైస్ యాక్షన్ థియరీ ప్యాటర్న్ గా చెప్తున్నాను మీకు. ఓకే, రెడ్ క్యాండిల్ ఇలా పడింది, ఇక్కడ వాల్యూమ్ కూడా పడింది. ఏంటంటే వెంటనే వేరే సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ మార్కెట్కి దాని వ్యూస్ తనుకుంటే ఇది ఏంటంటే లిక్విడిటీ స్వీప్స్ అంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ మీకు వాష్అవుట్ చేసేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏమైందంటే ఫేక్ చేసి మళ్ళీ ఏంటంటే వెంటనే అప్సెట్ క్లోజ్ అవుతుంది. మనం మీకు కనుక ఓపిక ఉంటే ఇలాంటి ఫైండ్ అవుట్ చేసే సత్తా ఉంటే మీకు చాలా చాలా మంచి లైక్ ఏంటంటే రివార్డ్స్ చేసి తెచ్చి పెడతాం అనమాట. లైక్ ఓకే, సో రెడ్ క్యాండిల్ ఇలా పడినట్టే పడింది. 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ సెల్ చేసిన వాళ్ళని
నెక్స్ట్ సెల్ చేయబోల్ని అందరి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అలా అప్సైడ్ క్లోజ్ అవుతుంది. అవునా? ఓకే, సో అది మాట. సో లిక్విడిటీ యొక్క మహత్యం. ఓకే, మీరు ఇక్కడ వాల్యూమ్స్ చూసుకొని చేస్తే ఇక్కడ గోవిందే. ఓకే, అయితే ఇంకోటి వాల్యూమ్స్ చూసుకొని చేస్తే వాల్యూమ్ పెట్టుకున్నారు కానీ ఎప్పుడైనా సరే ఇలాగా స్వీప్ అయ్యి తర్వాత ఇంకో రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కూడా పడి అండ్ వెంటనే పడిపోవాలి. అంటే ఇది అన్నిది కాదు, అన్నిసార్లు రాదు, రేర్గా వస్తుంటాయి ఇలాంటి ఛాన్సెస్. వచ్చిన రోజు మీరు మీ పంట పడినట్టే. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ క్యాండిల్ పడినట్టు పడి ఇక్కడ 15 మినిట్స్ టైం లాస్ట్ లో లిక్విడిటీ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోతుంది క్యాండిల్ అని. ఓకే, సో ఏమవుతుంది ఈ డే ఎండ్ అయిపోయింది. 29 సెప్టెంబర్ ఎండ్ అయిపోయింది. 29 సెప్టెంబర్ ఎండ్ అయిపోయిన తర్వాత 30th సెప్టెంబర్ మార్కెట్ డౌన్ సైడ్ కి ఇలా ర్యాలీ అవుతూ డౌన్ సైడ్ వచ్చింది కదా. ఇక్కడ 50 అంటే లక్కీగా డెప్త్ కి వచ్చింది, డిస్కౌంట్ ప్రైస్ కి వచ్చింది. ఇక్కడ ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో లేదా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఏదో ఒక ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ చూసుకుని ఎంట్రీ అవ్వాలన్నమాట. లేదా మీరు డైరెక్ట్ గా ఎర్లీ మార్నింగే, అంటే ఇది స్టాక్స్ కదా, స్టాక్స్ లో మనం ఏంటంటే ఈ రిస్క్ ఇచ్చేయడం పర్లేదు. ఏం చెప్పలేం. ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ దీన్ని టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ వల్ల డిస్కౌంట్ వచ్చింది, డీప్ డిస్కౌంట్ వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది అప్సెట్ ప్రారంభించింది. ఓకే, చూసారా ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఈ స్టాప్ లాస్ అనేది హిట్టే అవ్వలేదు మనకి. చూడండి, ఇదే ఈ క్యాండిల్ స్టాప్ లాస్. ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అర్థమైందా? ఈ గ్రీన్ ఈ లిక్విడిటీ పార్ట్, ఈ లిక్విడిటీ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, సో నేను అన్ని ఇక్కడ డిస్క్లోజ్ చేయలేను, నేను చెప్తున్నాను కదా అన్ని ఇక్కడ డిస్క్లోజ్ చేయలేను. సో అవన్నీ ఎవరు నేర్చుకోవాలనుకుంటే కోర్స్ కంటెంట్ లోనే మీరు నేర్చుకోవాలన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్. సో నెక్స్ట్ ఒకవేళ ఈ డీప్ ఎంట్రీ అయితే ఫస్ట్ టార్గెట్ ఇలా ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్ ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు టార్గెట్ ట్రైల్ చేసుకోవచ్చు అంటే సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా ట్రైల్ చేసుకోవచ్చు. ఇంకా బోల్డ్ అందం ఇంకా ఉన్నది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఈ క్యాండిల్ ఇంత ఫాల్ వచ్చిందా, ఏ క్యాండిల్ కి రెస్పెక్ట్ చేసింది చూడండి ఒకసారి. చూసారా? ఇక్కడ ఫాల్, ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంటే మీకు కనిపించదు. ఏంటంటే క్యాండిల్ పడినట్టే పడి ఈ క్యాండిల్ రెస్పాన్స్ చూసారా, ఆ క్యాండిల్ వాల్యూ అంటే ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్. అది ఒక ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్. మీరు చూడండి నెక్స్ట్ మార్కెట్ ఎంత డ్రాస్టిక్ గా అప్సైడ్ ఇవ్వండి. చూడండి మళ్ళీ ఈ ఏరియాలో కూడా మళ్ళీ చూడండి, ఈ ఏరియాలో కూడా ఈ క్యాండిల్ సపోర్ట్ చేసింది. ఈ క్యాండిల్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది చూడండి అసలు. ఓకే, ఈ క్యాండిల్ కిందన అస్సలు క్లోజ్ అయింది అసలు ఎక్కడ క్లోజ్ కాలేదు. ఈ క్యాండిల్ ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే అది ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్. మీకు అర్థం కాకపోవచ్చు ఆ ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్ యొక్క సత్తా. ఇక్కడ ప్రొటెక్ట్ చేసింది ఈ క్యాండిల్ చూడండి, ఈ ఏరియా దగ్గర నుంచి. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ క్యాండిల్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఇంకా బూమ్, ఇంకెక్కడ తిరిగి లేకుండా. అంటే దానివల్ల వెళ్ళిపోయిందని చెప్పను, దానివల్ల వెళ్ళిపోతుంది. బట్ మార్కెట్ అప్ ట్రెండ్ కి వచ్చే సినారియోస్ ని మార్కెట్ అంటే ప్రీవియస్ గా మార్కెట్ మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది. కాకపోతే ఇక్కడి నుంచి అప్ సైడ్ కి వెళ్ళడానికి ఇది ఎలా ఉపయోగపడింది, ఈ మూవ్ చూసారా, అప్ సైడ్కి వెళ్ళడానికి ఎలా ఉపయోగపడింది. ఓకే, సో అది మాట. అలాగని చెప్పేసి మీరు డైరెక్ట్ గా ఇది దొరికింది కదా అని చెప్పేసి ఎక్కడ వరకు ఎంట్రీస్ పెట్టేస్తాను, ఎక్కడ వరకు టార్గెట్ పెట్టేస్తాను అలా కాదు. లాన్ ఇంకా రీచ్ చేయాల్సిన చాలా ఉన్నది. అది యాక్చువల్లీ చెప్పాలంటే మళ్ళా మార్కెట్ ఇక్కడ ఒక లిక్విడిటీ తీసుకుందాం. ఓకే, మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఒక లిక్విడిటీ తీసుకుంది డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఈ క్యాండిల్ అని చాలా ఇంపార్టెంట్. ఆ క్యాండిలే మనకి ఏంటంటే ఈ క్యాండిల్ మాట. ఓకే, ఆ క్యాండిల్ మనకి ఈ క్యాండిల్, ఆ క్యాండిల్ కూడా దీన్ని సపోర్ట్ చేసుకుంటుంది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ అది ఆపుతుంది అనమాట. ఓకే, సేమ్ డిట్టో ఎగ్జాంపుల్ మీకు మ్యాక్స్ హెల్త్ కేర్ లో చూపిస్తాను. అంటే నిన్నే ఇలాంటి ఫామ్ అయింది. ఓకే, సో ఎందుకు ఇది చెప్తున్నానంటే నిన్నే ఫామ్ అయింది సేమ్ డిట్టో. ఇప్పుడు చూసుకుంటే ఓకే, సో మ్యాక్స్ హెల్త్ కేర్ ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వస్తాం. డే టైం ఫ్రేమ్ చూసుకుంటే మార్కెట్ అనేది ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉన్నది. మొన్న ఏమంటారు దాన్ని, ట్రంప్ ఇండియన్ గూడ్స్ మీద ఇండియా మీద ట్యాక్స్ తగ్గించారు కదా, ఆ బూస్ట్ మీద మార్కెట్ అప్సైడ్ కి ట్రావెల్ అయింది. సో మనకి ఇక్కడ ఏం చెప్పంటే ఓవరాల్ డౌన్ ట్రెండ్. కాకపోతే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇప్పుడు ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే పుల్ బ్యాక్ సారీ, ఇది పుల్ బ్యాక్ కాదు, ఇక్కడ ఇది పుల్ బ్యాక్ వస్తుంది. ఓకే, మళ్ళా పుల్ బ్యాక్. ఇక్కడ చూసారు మీరు మళ్ళా సేమ్ డిట్టో, ఇందాక ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ లో చెప్పాను కదా ఎగ్జాంపుల్,
రెడ్ క్యాండిల్ పడినట్టే పడింది. ఇక్కడ చూడండి ఈ వాల్యూమ్స్ కూడా చూసుకుంటారు. ఈ వాల్యూమ్స్ కూడా రెడ్ క్యాండిల్ పడినట్టే పడి మీరు డౌన్ సైడ్కి వెళ్ళిపోదామని చూస్తారు చాలా మంది ఎవరైనా. కాకపోతే ఇది ఏంది, ఇక్కడ స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది. స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ లైక్ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ తర్వాత అప్సెట్ ట్రావెల్ ఆ రోజు అలాగ అయిపోయింది. 5th ఫిబ్రవరి అలాగ అయిపోయింది. నెక్స్ట్ 6th ఫిబ్రవరి అంటే నిన్న ఏంటంటే మార్కెట్ డీప్ డిస్కౌంట్ వచ్చింది. ఎక్కడ డీప్ డిస్కౌంట్ అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాం. ఓకే, సో 1 మినిట్ టైం ఫ్రేమ్ అయితే ఒకటి ఇది చాలా ఇబ్బంది పెట్టింది అన్న. లైక్ ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయి అంత పని చేస్తుంది అనమాట. అంటే హిట్ అవ్వలేదు, జస్ట్ ఏంటంటే లైక్ ఎడ్జ్లో ఉన్నది అనమాట. లైక్ ఎడ్జ్లో ఉంది మార్కెట్, మళ్ళీ అప్సర్కి వెళ్ళిపోయింది. డీప్ అంటే ఎందుకు ఈ ఎడ్జ్కి వచ్చిందంటే నిన్న మనకి 10 o'clockకి ఉన్నది కదా, 10 o'clockకి ఆర్బీఐ న్యూస్ ఉన్నాం కదా, ఆర్బీఐ న్యూస్ వల్ల కొంచెం వాలటాలిటీ వచ్చింది మనకు. లేకపోతే యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి అప్సర్కి. ఇది ఓకే, వాట్ ఎవర్ మేబీ మళ్ళీ డీప్కి వచ్చి మళ్ళీ అప్సర్కి ట్రావెల్ అయింది. వాట్ ఎవర్ మేబీ ఈ స్టాప్ లాస్ అయితే కొట్టలేదు కదా. లైక్ మనం నెక్స్ట్ 15 minutes టైం పెడతాం. ఓకే, ఎందుకు ఈ డీప్కి వచ్చిందంటే 15 minutes లైక్ 1 minute టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రావు అన్నమాట. కొన్నిసార్లు వచ్చింది ఇక్కడ, కొన్నిసార్లు ఇక్కడ వచ్చింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే లైక్ ఇదిగోండి ఈ 1 minute ఎర్లీ మార్నింగ్ 6th ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఈ లైక్ ఎక్స్ట్రీమ్ వచ్చింది. కొన్నిసార్లు రాదు. కొన్నిసార్లు ఏంటంటే లైక్ ఇప్పుడు ఉంది కదా, చూపిస్తాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ క్యాండిల్, మరి ఈ గ్రీన్ క్యాండిల్ కదా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ గ్రీన్ క్యాండిల్ లైక్ ఎక్స్ట్రీమ్ పాయింట్. ఇక ఆ గ్రీన్ క్యాండిల్ చూడండి, ఆ గ్రీన్ క్యాండిల్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టెస్ట్ చేసి ఇక్కడ పారిపోవచ్చు. ఓకే, సో అప్పుడు ఎలాంటి టైంలో ఏం చేస్తారంటే కొన్ని పొజిషన్స్ ఇక్కడ యాడ్ చేస్తారు, రిస్క్ రివార్డ్. ఇక్కడ చూసుకుంటే ఇదేమో స్టాప్ లాస్ పెద్ద వచ్చేస్తుంది, ఈ క్యాండిల్ ఎంత ఇలాగ వస్తే స్టాప్ లాస్ పెద్ద వస్తుంది. దానికి తగ్గట్టు మీ రిస్క్ రివార్డ్ తగ్గట్టు కొన్ని పొజిషన్స్ యాడ్ చేస్తారు. ఇంకా కిందకు వస్తుంది అనుకోండి, అక్కడ కొన్ని పొజిషన్స్ యాడ్ చేస్తారు. మీకు ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ కనిపించింది లైక్ 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ ఇది కూడా 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంబ్యాలెన్స్ ఉంది. ఓకే, అక్కడ కొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు. లేదు లైక్ ఇంకా ఇక్కడతో చాలు అనుకుంటే చాలు, ఇంక వదిలేండి. లేదు ఇంకా నాకు నమ్మకం ఉన్నది అనుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రీమ్లో కూడా ఇంకొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకే, ఆ టోటల్ యావరేజ్ అయిపోతుంది. మళ్ళీ మంచి మార్కెట్ అప్సైడ్ మూవ్ అయితే మళ్ళీ అది మనకి ఆపర్చునిటీ లైక్ ఏంటంటే ప్రాఫిట్స్ తెచ్చే పడుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ అర్థమైందా? ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. లైక్ ఏంటంటే ఈ లిక్విడిటీ ఫేకింగ్ ఎలా చేస్తుంది ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫేకింగ్ ఎలా చేసిందో చూసారు కదా. ఓకే, సో అది మాట ఈరోజు క్లాస్లో టాపిక్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు చెప్పిన 2 topics లైక్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి ఆపర్చునిటీ, లైక్ ఈరోజు ఫేకింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది. బట్ ఇది ఒక్కటే క్రైటీరియా కాదు, ఇవే లైక్ ఏంటంటే ఇంకా చాలా ఉన్నది, డెప్త్ ఉన్నది. మీరు దీన్ని చూసి ట్రేడ్ చేసేయడం కాదు, బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్కి వెళ్ళి మంచిగా బ్యాక్ టెస్ట్ చేయండి. మంచిగా బ్యాక్ టెస్ట్ చేసి మీకు రిజల్ట్స్ చూసుకోండి, దాన్ని ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటని బ్యాక్ టెస్ట్ చేసుకుని రిజల్ట్స్ చూడండి. లేదు నాకు ఇవేం అర్థం కావట్లేదు, నాకు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, నాకు ఇంకా పాయింట్స్ చాలా నేర్చుకోవాలి అని నేర్చుకోవాలనుకుంటే సో చెప్పాను కదా, మీరు నా దగ్గర కూడా నేర్చుకోవచ్చు. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, ఈ నెంబర్కి కాల్ వాట్సాప్ చేసినట్టయితే డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను, క్లాస్ కూడా టీచ్ చేస్తాను. సో నెక్స్ట్ వీక్ వరకే ఆఫర్ ఉన్నది. నెక్స్ట్ వీక్ వరకు మీకు ఆఫర్ ఉంటుంది. ఆఫర్ మళ్ళీ నెక్స్ట్ వీక్ తర్వాత ఉండదు. ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అది మాట ఈరోజు టాపిక్. ఈరోజు క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడుతుంటాను. మీరు ఎంకరేజ్ చేసిన బట్టే. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలనుకుంటే మీకు చాలా అంటే లైక్ నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్న కొద్దీ నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. మీరు షేర్ చేశారనుకోండి మల్టిపుల్ లైక్ ట్రేడింగ్ ఛానల్స్లో ఇంకా చాలా మంది మనోడు ఇక్కడ ఉన్నాడు, ఇలా చాలా మంచిగా టీచ్ చేస్తారు కాన్సెప్ట్స్ని. మీరు నాకు హెల్ప్ చేశారు. లైక్ మన సబ్స్క్రైబర్స్ని తెప్పించి, అదేవిధంగా వ్యూ కౌంట్ని పెంచి, అదేవిధంగా లైక్స్ పెరిగితే నేను ఆటోమేటిక్గా ఇలాంటి మల్టిపుల్గా చేసి పెడతాను అన్నమాట. ఓకే, సో మీ చేతిలో ఉన్నది మీరు నన్ను ఎంకరేజ్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, అది మాట ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్. మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సరే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.